దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు నామములో మీకందరికీ పునరుత్థాన దినపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభువుని మనం స్తుతించుదాం. హల్లెలూయా! హల్లెలూయా! ప్రభువు ఈ లోకములోనికి వచ్చి ఆయన తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ఎంత శక్తివంతమైందంటే ఆయన చేసే కార్యాలు ఎవరు ఎన్నడూ చేయలేరు. అట్టి కార్యాలు ఆయన చేశాడు. ఈ లోకానికి చూపించాడు. అలాగే నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఒక్కొక్క మాట ఎంత శక్తివంతమైన మాటలు. ఇది మనకు అర్థమైనప్పుడు ఆయనే సమస్తం. ఇంకేది అక్కర్లేదు. ఆ 73వ కీర్తన 25వ చరణములో ఉన్నట్లుగా, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా, లేక ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అనే దానికి ఇంకొంచెం మనకు అర్థం కావడానికి, ఆకాశమందున్న నీవు తప్ప, ఆకాశమందు ఉన్న నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకములో ఏది నాకు అక్కర కాదు. ఏది నాకు అక్కర కాదు అని, అక్కర లేదు అన్న మాటను తెలియజేశాడు. ఎందుకంటే నీవు అన్న దాంట్లో ఏముంది అనేది అర్థమవుతే తర్వాత పదం అర్థమవుతుంది. నీవు నాకుండగా, ఆ నీవు అన్న దాంట్లో ఏ పరిస్థితిలోనైనా సమృద్ధిగా చాలిన స్థితిని కనుగొన్నాడు. కనుక నీవు నాకుండగా, ఆ నీవు అన్న దాంట్లో అన్నీ ఉన్నాయి. అన్ని అక్కర్లు తీర్చబడేది ఉంది. అలాగే అక్కర్లన్నీ తీర్చబడిన తర్వాత జీవితం వాడిపోవడము, తొలగిపోవడము, రాలిపోవడం కాదు. అందులో సమృద్ధి అయిన జీవం ఉంది. గనుక అది తెలుసుకున్నప్పుడు ఆ విధంగా అతడు చెప్పగలిగాడు. ఆ కీర్తనంతా చదివినప్పుడు అతడు దేవుని సన్నిధిలో విచారించి తెలుసుకున్న సంగతులన్నీ చదివిన తర్వాత ఆ మాట చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఆయన ఏమంటున్నాడో మనకు బాగా అర్థమవుద్ది. ఇవన్నీ లోపల గ్రహించి ఆ మాట పలుకుతున్నాడు. నీవు నాకుండగా. 23వ కీర్తనలో కూడా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకంటే నీవు నాకు తోడయ్యుందువు. నీవు నాకు తోడుగా ఉంటావు గనక నా కళ్ళు కనిపించకపోయినా, నేను చూడలేని పరిస్థితి వచ్చినా, అలాగే మైదానం కాకుండా లోయలున్న పరిస్థితి అయినా, మరణాంధకార లోయ అంటాడు. మనం తెలుగులో గాఢాంధకారపు లోయ అని మనం చూస్తున్నాం. కానీ వాస్తవముగా దాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే గాఢాంధకారం కాదు, మరణాంధకారము అని ట్రాన్స్లేట్ చేయాలి. ఖచ్చితంగా మరణము సంభవించవలసిన అంధకారం. ఎందుకంటే లెక్కలేనన్ని అపాయములు, అలాగే లోయలు అవన్నిటితో మిళితమైంది. ఒట్టి చీకటి కాదు. గాఢాంధకారపు లోయ అంటే మనం సాధారణంగా, కానీ మిక్కిలి అపాయకరమైనవన్నీ కూడా మిళితమై ఉన్నది అక్కడ. కాబట్టి ఖచ్చితంగా మరణం సంభవించే లోయలో కూడా, కనులు కనిపించని పరిస్థితిలో కూడా, నీవు నాకు తోడయుందువు గనుక నేను భయపడను అంటున్నాడు. కాబట్టి ఆయన ఎవరో మనకు అర్థమైనప్పుడు, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన చెప్పే జీవము శక్తివంతమే. మన జీవమును గురించి ఇది, మీ జీవము ఏ పాటిది? మన జీవం ఏ పాటిది? కొంచెం కొంచెం అయిపోతుంది, ఇంకా ఇప్పుడే అయిపోదు అనేది ఏమైనా ఉందా మనకు? సిలిండర్‌కి ఉంది గానీ మనకు లేదు. అర్థమైందా? మీ జీవం వట్టి ఊపిరి. అది తీసుకుంటున్నట్టు కూడా తెలియదు. వట్టి ఊపిరి. ఈ జీవాన్ని గురించి కాదు ప్రభు మాట్లాడేది. ఆయన అనుగ్రహించే జీవమును గురించి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయనే జీవం చెప్పాడు. ఆయనే జీవం. అలాగే
యోహాను సువార్త 10:10లో నేను గొర్రెలకు జీవము కలుగుటకు వచ్చాను, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను అని చెప్పాడు. ఆయన గొర్రెల కాపరిగా మనల్ని గొర్రెలతో పోల్చి ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది. అది మనం చూస్తున్నాం. తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయములో 28వ వచనాన్ని చూస్తే, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎందుకంటే నేను వాటికి నిత్య జీవమునిస్తున్నాను, ఇక అవి ఎన్నటికీ నశించవు అన్న విషయాన్ని ప్రభువు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన చెప్పాడు, ఆయన అనుగ్రహించబోయే ఆ జీవాన్ని గురించి ఆయన చెప్పాడు. నేనే జీవం. అలాగే ఆయన చేసి చూపించాడు. ఆయన లాజరును లేపినప్పటి విషయాన్ని ఆలోచిస్తే నిజంగా ఎంత ఆశ్చర్యం. ఆ జయ ప్రవేశ దినమున మనము ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రజలందరూ కూడా వారిని అంతగా, చట్టాలను లెక్క చేయలేనంతగా, అలాగే తమ వారందరిని విడిచిపెట్టి ప్రభువు కొరకు పరుగులెత్తే అంతగా వారిలో ఉజ్జీవాన్ని కలిగించిన విషయం ఏంటి అంటే, కుళ్ళిపోయిన శవాన్ని ఒక మాటతో సజీవంగా మన మధ్యలో నిలబెట్టాడు. ఆ సాక్ష్యాన్ని చూసి అందరూ మీటింగ్ పెట్టుకొని భయపడిపోయారు. ఏంటిది? ఏమిటిది? లాజరు అనే సాక్ష్యాన్ని లేకుండా చేద్దాం అనుకున్నారు వారు. ఎందుకంటే అతన్ని చూసినప్పుడు అందరికి తెలుసు. అతన్ని చూసినప్పుడు ఆ కుళ్ళిన శవమును ఏ విధంగా నిలబెట్టాడు? ఏం చేశాడు? పిలిచాడు. హల్లెలూయా! ఏం చేశాడు ప్రభు? కేవలం పిలిచాడు అంతే. ఆయన పలికాడంతే. లాజరు బయటికొచ్చాడు. అది మనం గ్రహించాలి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి వారు ఆ రోజున తెలుసుకున్నారు. అందుకే చట్టాలను లెక్క చేయలేదు. చనిపోయే దాన్ని ఆరిపోయే దీపాన్ని నువ్వు ఆర్పగలవేమో. నువ్వు ఆర్పకున్నా అది ఆరిపోద్ది. కానీ ఆయనైతే ఆరిపోయిన దాన్ని వెలిగించగలడు. అది వారికి ఆనందాన్ని కలిగించింది. ఈ చట్టాలు ఏమి చేయగలవు? ఆ రోజున, ఆ రోజున ఆ మత నాయకులు ఏర్పాటు చేసుకున్న ఆ విషయాలు, వాటన్నిటిని దాటి గొప్ప ఉజ్జీవం కలిగింది. అక్కడ మార్తా మరియను గురించి సందర్భం చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయంలో అక్కడ మరియ ప్రభువుని ఎలా ఆరాధించాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ రోజు హేబేలు ఆలోచించినట్లుగా. కాబట్టి ఆమె నిజముగా ఏ విధంగా ఆరాధించాలి అని ఆలోచించి ఒక పరిమళాన్ని కొనాలనుకుంది. అప్పుడు తాను దాచిపెట్టుకున్న ధనం మొత్తాన్ని బయటికి తీసింది. బయటికి తీసి ఆ యొక్క సుగంధ ద్రవ్యములు అమ్మే షాపుకి వెళ్ళింది. అక్కడ మీరు ఆలోచించాలి ఇక. అడుగుతుందక్కడ, ఒక విలువైన అత్తరు కావాలి. విలువైన అత్తరు. అచ్చ జటామాంసి అత్తరు కావాలి అని అడుగుతూ ఉంది. అడుగుతున్నప్పుడు ఆమె కొన్నిటిని బయట పెట్టాడు. కొన్నింటిని. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనంటే ఇక అతడేం చెప్పుంటాడు? ఇక ఉన్నది నువ్వు కొనలేవు. అది రాజులు మాత్రమే కొనగలరు. అదే కావాలి. చేరున్నర ఎత్తు కావాలి. అంతగా ఎంత ఆశ్చర్యం! దాని కొరకు తన ధనం మొత్తాన్ని తీసుకొచ్చింది. ఎందుకు ఈ విధంగా ఆరాధించాలనుకుంటుంది? ఆయన ఎవరో ఇప్పుడు మరింతగా అర్థమైంది. ఇంతవరకు ఆయన ఆయన ఉంటే అనగా శరీరధారిగా ఉంటే చాలు. ఒక సమస్య ఎంత ప్రమాదములో ఉన్నా చాలు అంటే, ప్రమాదం జరిగినా కూడా ఆయన ఎక్కడ ఉన్నా, ఎప్పుడు వచ్చినా ఆయన ఏమి చెప్తాడో దాంట్లోనే ఉంది. ఆ విషయాన్ని ఆమె కనుగొంది. అంతవరకు నీవిక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండును. కానీ ఇప్పుడు చనిపోయిన, ఆలస్యమైన, కుళ్ళిపోయిన, ఎండిన ఎముకలుగా మారిన నువ్వు చెప్తే చాలు. ఎవరాయన? ఎండిన ఎముకలలోనికి జీవాన్ని పంపించగలిగిన వాడు. తెలుసుకోండి. ఇవన్నీ కూడా ఆశ్చర్యకరమైన విషయాలు. మనం ముందుకు వెళ్ళాలి. ఆయన చెప్పాడు, అలాగే చేసి చూపించాడు. మృతులను సజీవులుగా చేయడం. మృతులను సజీవులుగా చేయడం. లాజరు సమాధి దగ్గర ఈ ప్రపంచములో ఉన్న గొప్పవారిని, మహానుభావులను, మహాత్ములను
దేవుళ్ళు, దేవతలు అనేవారిని ఒక్కొక్కరిని పిలుద్దాం మనం. ఒక్కొక్కరిని పిలుస్తాం. ఎక్కడికి? ఆ లాజరు సమాధి, కుళ్ళిపోయిన శవము ఉంది గదా! అక్కడికి పిలిచి, నీ పాటతో ప్రపంచాన్ని బ్రతికించావంట గదా! ఒకసారి పాడు. అలాగే నీకున్న తలాంతులతో, నీకున్న జ్ఞానముతో, నీకున్న విద్యతో అలా ఒక్కొక్కరు ఈ ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో అందరినీ ఒక్కొక్కరిని పిలిచి ఆ లాజరు సమాధి ముందు పెడితే పరిస్థితి ఏంటి? అప్పుడు అర్థమవుతుంది యేసుక్రీస్తు అంటే ఏంటి అనేది. అప్పుడు అర్థమవుతుంది. తలక్రిందులైన వారి జీవితాల్లో, ఇతరుల జీవితాల్లో వారేమి చేయలేరు. కొంతమంది ఆ మాట విని పారిపోతారు. కానీ ప్రభువు ఆయన ఒక్క మాట అంటే ఆయన సృష్టికర్త, ఆయన నిర్మాణకుడు, ఆయన జీవాధిపతి అన్న విషయాన్ని మనము కనుగొనగలం. ఆయన చేశాడు. అలాగే ఆ చేసిన సందర్భములో ఒక అద్భుతమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. అదే చావులేని జీవితం. నేను మీకివ్వాలనుకుంటుంది ఇలాంటిది కాదు. ఇలాంటిదైతే ప్రతి చోట చేసేవాడాయన. ఆయన సజీవుడు. ఇప్పుడు కూడా ఆయన చేయగలడు. కానీ దానికంటే గొప్పదాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. అది ఇక్కడ విషయం. లేదంటే మృతులను సజీవులుగా చేసే పరిచర్య ప్రతి చర్చిలో ముఖ్యంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి సంఘములో జరుగుతుంది. కానీ దానికంటే మించిన దాని కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. దానికంటే మించింది ఏంటది? చావులేని జీవితం. ఇక్కడ లాజరు మృతుల్లోండి లేచాడు. కానీ ఇదే శరీరం. కానీ ఆయన కోరుకునేదేంటో తెలుసా? ఇక చావు నీ శరీరం మీదకి రాలేని జీవితాన్ని నువ్వు పొందాలి. అది దేవుడు ఏర్పాటు చేసింది. అక్కడ పరిచయం చేశాడు. ఆయన విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. మరలా ఎన్నటికీ చనిపోడు. ఆ జీవాన్ని పొందుతాడు. అది ఆయన ముఖ్యమైన విషయం. ఎవరు ఆ జీవాన్ని పొందుతారు? విశ్వసించే వ్యక్తి. ఆ విషయాన్ని మనము గ్రహించాలి. దాన్ని పరిచయం చేశాడు. అయితే ఆ జీవాన్ని పొందడానికి ఏం కావాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలి. దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నా అత్యంత విలువైన దాన్ని దేవుడు విశ్వాసంతో కనెక్ట్ చేస్తాడు. దేంతో కనెక్ట్ చేస్తాడు? విశ్వాసంతో కనెక్ట్ చేస్తాడు. దాన్ని నువ్వు చూస్తే నీకేమీ ధన్యత ఉండదు. దాన్ని నమ్మితే అది నీది. ఈ నమ్మకం, విశ్వాసం ఎందుకు పెట్టాడంటే చేసి చూపించిన ఒక్క సెకండ్‌లో ఆయన పని. ఒక్క మాటతో జరుగుద్ది. దానికి 100 మాటలు, 1000 మాటలు ఎందుకు? అబ్రాహాముకు కుమారునివ్వడం ఎంతసేపు? బటన్ నొక్కినంత సులువు. దానికి 75 నుండి 90 వరకు ఆయనతో మాట్లాడుతూ, ఆయన్ను నిలబెడుతూ, సరిజేస్తూ రావడం మీకు అర్థమవుతుందా? మనం గ్రహించాలి. ఎంత అత్యంత విలువైన దాన్ని ఏం చేస్తున్నాడు? విశ్వాసానికి కనెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ భాగ్యము నీకు దొరకదు విశ్వసిస్తే తప్ప. కాబట్టి ఒక్క మాటతో జరిగేదానికి 100 మాటలు, 1000 మాటలు ఆయన ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? ఒక్క మాటతో తన కోసం. కానీ ఎన్ని మాటలు మాట్లాడినా ఆ కార్యాన్ని మాత్రం నమ్ముట ద్వారా నీ కోసం దాచిపెట్టడం అనేది కేవలం మన కోసం. నీకు అర్థమవుతుందా? మన కోసం. అందుకే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడు. నేను చూడాలి, నేను పరిశీలించాలి, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి ఇది నిజమా కాదా లేదా ఇప్పుడు అనుకుంటున్నట్లుగా ఆ విధంగా వ్యక్తి లేకున్నా దృశ్యంగా కనిపించి మాట్లాడగలిగిన ఏదైనా ఇప్పుడు టెక్నాలజీ మాకు అర్థమైంది. ఆ రోజున ఆయన ఆ విధంగా అనుకుని మీరు చూసారేమో, అలా అనిపించిందేమో, కానీ నేను తాకాలి. ఆయనేనా? అలాగే గాయాలున్నాయా? ఆ గాయాల్లో వేలు పెట్టి చూడాలి అనుకున్నాడు తోమా ఆ రోజు. ప్రత్యక్షమయ్యాడు, అడిగాడు, వచ్చాడు అతని కోసం. పరిశీలించమన్నాడు, గాయాల్లో వేలు పెట్టమన్నాడు. అటువంటి అవిశ్వాసములోనికి ఉండకుండా విశ్వాసంలోనికి రమ్మన్నాడు. కానీ తర్వాత జరిగిందేంటి? దేవుడు ప్రత్యక్షమైన ఆయనకు ఒరిగిందేంటి? దేవుడు ప్రత్యక్షం. కానీ ఆయన ప్రత్యక్షమౌతే మనకు ఒరగాల్సింది అంతా ఒరగాలి. మీకు అర్థమవుతుందా? అది ప్రత్యక్షత అంటే దాన్ని తేలిక చేసేసాడు కదా!
దాన్ని చులకన చేసేసాడు కదా. దేవుడు కొన్నింటిని దాచిపెట్టాడు దాని వైభవం కోసం. ఇంకా ఎప్పుడు, ఎప్పుడు, ఎప్పుడు మొత్తం టైము స్టార్టింగ్ నుండి ఎండింగ్ మొత్తం మనకు తెలిసినట్టు. మనకు తెలియదు. రేపు అనే దాంట్లో మనం లేము. కాబట్టి అన్నీ తెలిసిన దేవుడు ఎప్పుడు ఎలా డిజైన్ చేయాలో ఆయనకు తెలుసు. కాబట్టి విశ్వాసాన్ని కొనసాగించాలన్నప్పుడు కొనసాగించాలి మనం. విశ్వాసముతో కనెక్ట్ చేశాడు. ఎందుకంటే శక్తితో అది వీలు కాదు గనక. శక్తితో వీలు కాదంటే వీలే కాదని అర్థం కదా. తలక్రిందులై తపస్సు చేసినా దొరకదంటే దొరకదనే అర్థం. కానీ దాన్ని దొరికేలా చేసేదే విశ్వాసం. నువ్వు నన్ను నమ్మితే నమ్మినందుకు ఇచ్చేస్తాను నేను. అది మన భాగ్యం కొరకే దేవుని తిప్పలన్నీ కూడా. మీకు అర్థమైందా? ఈ భాష మీరు అర్థం చేసుకోండి. ఒక్క మాటతో ఆయన తేల్చేయొచ్చు. ఒక్క మాటతో. అయినా మన ప్రశ్నలన్నీ మన యొక్క ఆయనకు విసుగు రప్పించే మన చేష్టలన్నీ ఓర్చుకుంటూ, సహిస్తూ, మన ప్రశ్నలు, మన విమర్శలు, మన యొక్క పరిస్థితులన్నీ మన విశ్వాసానికి తీర్పు తీర్చకుండా దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దాని ద్వారా నువ్వు పొందేది ఆశ్చర్యం. ప్రపంచంలో ఎంత జ్ఞాని అయినా, ఎంత ధనవంతుడైనా, ఎంత అధికారము కలిగిన వ్యక్తి అయినా, ప్రపంచంలో మనుషులందరూ కూడా ఒక్కొక్క దాన్ని ఎంచుకుంటున్నారు. కారణాలు వేరు. ఒక్కొక్క దాన్ని ప్రపంచంలో. అలా ఎవరు ఎన్ని రకాలుగా ఎంచుకున్నారనే దాన్నంతటిని మీరు చూసుకోనండి. వారెవ్వరికి దొరకనిది, దొరకలేనిది దేవుడు మనకిస్తున్నాడు. దేని ద్వారా? వాళ్ళు చేసినవన్నీ మనం చేయలేం. మీకు అర్థమవుతుందా? వారు ఎక్కలేని ఎత్తైన కొండెక్కారు. మన మధ్యలో చనిపోతాం. వారు ఫస్ట్ ర్యాంక్ పొందారు. మనం పొందలేమేమో. అంత మెమరీ పవర్. కాలిక్యులేటర్ అక్కడ లేనంతగా మన మెదడును షార్ప్ చేయలేమేమో మనం. మీకు అర్థమవుతుందా? కానీ వారికి దొరకంది మనకు దొరికేలాగా దేవుడు చేశాడు. ఎలా? విశ్వాసం ద్వారా. అదే దేవుని పిల్లలు అనే అధికారం. వారికి దొరికిందా? ఆ మార్గాల్లో దొరకదు. విశ్వాస సంబంధమైన అంత ముఖ్యం. కాబట్టి దేవుడు ఎన్ని విషయాలు తెలియచేసినా విశ్వాసం కోసం ఒక దాన్ని ఏం చేస్తాడు? నీ కోసం దాచిపెడతాడు. అది నమ్మితే నీ సొంతం. నమ్మకం దేనికి? చేసేదంతా ఆయనే. కానీ నమ్ముట ద్వారా నీవు దానికి అర్హుడిలాగా దేవుడు నిన్ను చేస్తున్నాడు. ఇది మనం గ్రహించాలి. విశ్వాస నియమం ఎంత శక్తివంతమైంది. అందుకే కొన్ని విషయాలు దానికంటే గొప్ప విషయాలు దేవుడు చూపిస్తున్నా కూడా కొన్నిటిని ఏం చేస్తున్నాడు? దాచిపెడుతున్నాడు. ప్రభువు చేశాడు. అలాగే చూపించాడు. ఆయన మృతుల్లో నుండి ప్రథమ ఫలముగా లేచాడు. ప్రథమ ఫలం. ప్రథమ ఫలముగా లేచాడు. ఆయన ఏ విధంగా లేచాడో ఆయన నమ్మిన వారందరూ అలాగే లేస్తారు అనుటకు సాక్ష్యముగా ప్రథమ ఫలముగా లేచాడని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి సాక్ష్యమును చూపించాడు. వెలుగులోకి తీసుకొచ్చాడు. వెనుకుంటున్న ఆ వాక్య భాగాన్ని మనం చూస్తే ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు. జీవమును, అక్షయతను ఎక్కడికి తీసుకొచ్చాడు? వెలుగులోకి తీసుకొచ్చాడు. దేని ద్వారా? దేని ద్వారా? సువార్త వలన. అది మనం ప్రకటించేది. దేని వలన వెలుగులోకి వచ్చింది? దేని గుండా అది బయలుపరచబడుతుంది? సువార్త ప్రకటన. అదే ప్రపంచానికి చెప్పాల్సింది. రాజుకు కూడా నాకేం రోగం లేదు, నాకే స్వస్థత అక్కర్లేదు, నాకే భవిష్యత్తును గురించి చింత లేదు, దానికోసం కాదు. అక్షయతకు సంబంధించింది వార్త. మరణము లేని, చూడలేని జీవితానికి సంబంధించింది శుభవార్త. అక్షయత వెలుగులోనికి వస్తుంది. అక్షయతను పరిచయం చేసేది ఇది. అక్షయతను పరిచయం చేసేది. చావు లేని జీవితాన్ని పరిచయం చేసేదాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనుష్యుడు మరణం కొరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మరణమును జయించగలిగే దాన్ని దేవుడు ఏం చేశాడు? వెలుగులోకి తీసుకొచ్చాడు. కాబట్టి చావు కోసం అన్నదాన్ని దేవుడు మార్చేశాడు. పుట్టుట గిట్టుట కొరకు అన్నదాన్ని దేవుడు ఏం చేశాడు? మార్చేశాడు. పుట్టుట రూపాంతరం కోసం. హల్లెలూయా. దాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇది మనం ప్రకటించవలసి ఉంది. అందుకొరకే 1-2 వాక్యాలు మనం చూస్తే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం ఆ రోజు వారు ఏం ప్రకటిస్తున్నారు? 4వ అధ్యాయము
రెండవ వచనం చూస్తే వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి అపోస్తలు ఏం ప్రకటిస్తున్నారు? యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగుతుంది, అది ప్రకటిస్తున్నారు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో కూడా చాలా అద్భుతమైన మాటలు అక్కడ ఉంటాయి. 22 మనం చూస్తే 22 ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. చావు ఎలా ఎప్పుడు క్యాజువల్ గా ఉందో పునరుత్థానం క్రీస్తులో అంత క్యాజువల్ గా ఉంటుంది. మరణం అందరికీ ఎందుకు? ఆదాము నుండి వచ్చావు. ఆదాముకు మరణం వచ్చింది కాబట్టి అందరికీ మరణం వస్తుంది. మరణం ఎందుకు? ఆదాముకు వచ్చింది గనక. ఆదాము మానవ జాతి యొక్క ప్రవేశం. ఆ ద్వారాన్ని సాతాను నాశనం చేశాడు. అందుకే భవిష్యత్తు నెరిగిన దేవుడు ఇంకొక ద్వారాన్ని లోపల దాచిపెట్టాడు. అదే కడపటి ఆదాము. ఆదాము ఒక మానవుడు కాదు, మానవ జాతికి మొత్తానికి ఏదైనా చేయగలిగిన వాడు. ఆయన ద్వారా వచ్చే సమస్య మొత్తం మానవ జాతికి. ఆలోచించగలరా? కాబట్టి ఆ ఆదాము అనే ద్వారాన్ని గనక నేను పాపముతో నింపగలిగితే అందులో నుండే ఏ మానవుడైనా రావాలి. అందులో నుండే ఏ మానవుడైనా రావాలి. కాబట్టి పుట్టక ముందే లేక నీ పుట్టుకలోనే నిన్ను జయించేశాను. ఇక నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని మాయలు, విద్యలు ఎన్ని చేసినా అని సాతాను అనుకుంటే, దేవుడు అంతటిని ఎరిగిన దేవుడు, ఈ టోటల్ జరగక ముందే ఎరిగిన దేవుడు ఒక ద్వారాన్ని, అసలైన ఒక ద్వారాన్ని దాచిపెట్టాడు. అదే క్రీస్తు అనే ద్వారం. కాబట్టి ఈ ద్వారము గుండా మరణము మన యొక్క హక్కు, వారసత్వం. మరణం కొరకు పుట్టుట అనేది జరుగుతుంది. మరణం అనేది నీ యొక్క వారసత్వం. ఆదాముకు పుట్టావు గనక పాపము, మరణము అనే ఈ సర్కిల్లోనే నీ జీవితం ఉండాలి. కానీ అక్కడి నుండి మానవ జాతిని ఏం చేశాడు? రెండో ద్వారాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రెండవ ద్వారం మీద విశ్వాసం ఉంచితే చాలు. దానికి నువ్వేం చేయాల్సిన అవసరం. మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళాలా? మళ్ళీ పుట్టడం ఏంటి? మళ్ళీ పుట్టడం అంటే ఈసారి నమ్మగానే ఏం జరుగుతుంది? మళ్ళీ జన్మిస్తున్నావు. అనగా ఈ జన్మలో ఉన్న సమస్యలన్నిటిని తొలగించుకొని, మరణాన్ని కూడా తొలగించుకొని, చూసారా? ఉన్న పాటున వ్యక్తి ఏమైపోతున్నాడు? రూపాంతరం చెందగలిగిన శక్తిని ప్రవేశపెట్టాడు క్రీస్తు అనే ద్వారం గుండా. ఎంత ఆశ్చర్యకరమైన విషయం మీరు ఆలోచించండి. ఇవన్నీ కూడా వీటన్నిటిని గ్రహించినప్పుడే మనం ఏం ప్రకటించాలో మనకు అర్థమవుతుంది. అది మనం గ్రహించాలి. కాబట్టి ఈ విషయాలన్నిటిని గురించి మనం చూస్తున్నాం. ఆ విషయాలే ప్రకటిస్తూ ఉన్నారు యేసు క్రీస్తు ద్వారా. ఇక్కడ మనము 1 కొరింథీ 15వ అధ్యాయంలో చూస్తున్నాం కదా. 22 ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచు ఉన్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఎప్పుడు బ్రతికింపబడుదురో కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే మనము అపోస్తల కార్యములో 3వ అధ్యాయం 15వ వచనం చూస్తే, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అని చెప్తున్నారు. మీరెవరిని చంపారు? జీవాధిపతిని. మీకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని మీరు చంపారు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయనకి జీవం తక్కువై కాదు, ఆయనకి జీవం ఉంది. నిత్య జీవం ఉంది. నాశనము కాని జీవమునకున్న శక్తి కలిగిన వాడు ఆయన. జీవము లేని మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆ విషయాన్ని వాక్యంలో చూస్తాం. క్రీస్తు ఎవరు? జీవాధిపతి, జీవాన్ని అనుగ్రహించేవాడు ఆయన అనే విషయాన్ని గురించి వారు ప్రకటన చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో ఈ 5వ అధ్యాయం అంతా కూడా ధ్యానించాలి. అద్భుతమైన విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇందులో మనము 10వ వచనం చూస్తే, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోని ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు.
మొదటి వచనం, యేసే క్రీస్తయ్యున్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు. యేసే క్రీస్తు అని నమ్మే ప్రతివాడు, యేసే క్రీస్తు అని నమ్మే ప్రతివాడు. తర్వాత 10వ వచనంలో, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలో ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని సాక్ష్యాన్ని గురించి 9లో చెప్పాడు. దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏంటా సాక్ష్యం? 11లో ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఎక్కడుంది? ఈ జీవము ఆయన కుమారునిలో ఉంది, యేసుక్రీస్తులో ఉంది ఈ జీవం. అందుకే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసే క్రీస్తు. నిత్య జీవం ఎక్కడ ఉంది? దేవుని కుమారునిలో ఉంది. అది దేవుడిచ్చే సాక్ష్యం. నువ్వు నిత్య జీవం పొందేది క్రీస్తులో ఉంది, క్రీస్తులో ఉంది. వాక్యము క్రీస్తును దేవుని కుమారునిగా, క్రీస్తుగా పరిచయం చేస్తుంది. ఇదే సువార్త. మీకు అర్థమైందా? సువార్త ఏంటి? యేసుక్రీస్తు దేవుడు అని అన్నావు అనుకో, నీవుగానే ఉంటావు. కానీ యేసు క్రీస్తు అన్నావు అనుకో, నువ్వు నిత్య జీవాన్ని పొందుతావు. అది సువార్త. అంటే ఏంటి? ఆయన నీ కొరకు బలి అయిన వాడు, ఆయన నీ పాపాన్ని మోసిన వాడు, నీ మరణాన్ని తన మీద వేసుకొని తనలో ఉన్న జీవాన్ని నీకు ఇచ్చిన వాడు. అది యేసుక్రీస్తు అంటే. దేవుని కుమారుడుగా ఎందుకు? పాపము మోసి పాపముగా మారాలి, శాపముగా మారాలి, మరణాన్ని తన మీద వేసుకోవాలి. దేవుడు చేయగలడా? దేవుడుగా చేయగలడా? రక్త మాంసములు కలిగిన వాడుగా మారాలి. అందుకే దేవుని కుమారుడు. దేవుడున్నాడు, మనుషులున్నారు. ఆ దేవుడు ఏం చెప్తాడు? పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి నరకానికి పోండి అని ఒకటే మాట చెప్పాల్సి వస్తుంది. కానీ దేవునిలో ఉన్న ప్రేమ, దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మనల్ని నరకానికి తీసుకొని వెళ్తున్నదంతా తన మీద వేసుకున్నాడు. అది సువార్త. అది మనం ప్రకటించాల్సింది. నీకెవరు కావాలి? నీ పాపమును తన మీద వేసుకునేవాడు కావాలి. అక్షయుడయ్యుండి, పరలోకము నుండి వచ్చిన వాడయ్యుండి, నీ పాపమును మోయుటకు, అలాగే నీ మరణాన్ని తన మీద వేసుకొని మరణించేవాడు కావాలి. లేదంటే నీ మరణం నీదే, నీ పాపం నీదే. అది మన పరిస్థితి. దేవుడే, మనమేమో పాపులము, మరణానికి లోనై మరణము ద్వారా పాతాళానికి వెళ్ళాల్సిన వారం. ఇది మన పరిస్థితి. కాబట్టి ఎవరు కావాలి? క్రీస్తు కావాలి. పాపమును మోసేవాడు, మన పాపాన్ని, మన శాపాన్ని, మన మరణాన్ని తన మీద వేసుకొని తనలో ఉన్న తాను ఎవరు అందుకే చూపించాడు. యేసుక్రీస్తు ఎవరు అని చూపించాడు. ఆయన తుఫాన్ను గద్దించి అణిచాడు. గద్దించడం ఏంటి? తుఫాన్ను, దానికి యజమానుని నేను. విశ్రాంతి దినానికి యజమానుని నేను, ధర్మశాస్త్రానికి యజమానుని నేను. ఆయన చూపించిన వాటన్నిట్లో కూడా ఆయన క్రీస్తు అనగా అక్షయుడు, పరలోక రాజు. ఆయన దేవుడిని చెప్పాడా? అనేక సందర్భాల్లో చెప్పాడు. తండ్రిని గురించి మాట్లాడుతూ, దేవుని కుమారుడుగా వచ్చాడు కదా, తండ్రిని గురించి మాట్లాడుతూ ఆయన చెప్పాడు, తండ్రి నేను ఒక్కటే అని చెప్పాడు. అలాగే ఫిలిప్పు అడుగుతూ ఉంటాడు, ఇక ఒకే విషయం మిగిలి ఉంది, తండ్రిని చూస్తే చాలు. అంటే ఇంతకాలం నీతో ఉన్న నీకు అర్థం కాలేదా అన్నాడు. ఇంతకాలం నీతో ఉన్నా నీకు అర్థం కాలేదు, ఇంకా తండ్రిని చూపించమంటున్నావు అనే మాటను ఆయన చెప్పాడు. సరే, మనం గ్రహించాలి, ఆయన క్రీస్తుగా వచ్చాడు గనుకనే మనకు నిరీక్షణ దొరికింది. పాపము నుండి, మరణము నుండి మన పాపాన్ని, మరణాన్ని మోసి ఆయనలో ఉన్న నిత్య జీవం, ఆయనలో నిత్య జీవం ఉంది అనేది చూపించాడు. ఆ జీవాన్ని ఆయన ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర ఉంది. ఎవరైనా ఇవ్వాలంటే ఉండాలి కదా వారి దగ్గర. దానికి వాళ్ళు యజమానులై ఉండాలి ఇవ్వాలంటే. కాబట్టి ఆయన నిత్య జీవము గలవాడు అనే దాన్ని ఆయన నిరూపించాడు. మృతులను పేరు పెట్టి పిలిచి సజీవులుగా చేశాడు.
అలాగే మృతుల్లో నుండి అక్షయుడుగా ఇక మరణము లేని జీవితాన్ని ఆయన చూపించాడు. అదే మనం ప్రకటించాల్సిన విషయం. ఇవన్నీ కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ విషయాలన్నీ కూడా అనేది మనం చూస్తున్నాం. కాబట్టి జీవాన్ని, అక్షయతను వెలుగులోనికి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ రోజున అందరికీ అందరికీ ఈ గొప్ప శుభవార్త ఉంది. ఏంటి? నువ్వు చావు కొరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈ జీవితంలో ప్రతిది కోల్పోవాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తులో నీకు నిరీక్షణ ఉంది. చావు లేని జీవితం వెలుగులోకి తీసుకొచ్చాడు అని ప్రకటించాలి. ఎందుకంటే తెలుసా లోకానికి? తెలియదు. చావు ఒకటే తెలుసు. చావు నుండి విడుదల పొందగలిగిన దాన్ని చూపించిన వాడు కానీ, చెప్పిన వాడు కానీ లేడు. చావు లేని జీవితానికి యజమానుడెక్కడా? ఆ యజమానుడు గదా నీకిస్తాడు దాన్ని. ఉన్నవాడు లేడు. అలాగే ఇచ్చేవాడు ఈయన ఇవ్వగలడు అని చెప్పగలిగిన వ్యక్తి కూడా లేడు. ఎందుకంటే వారికున్న దేన్ని ఎవరికి ఇవ్వలేదు గదా! మీకు అర్థమవుతుందా? ప్రభువులో మాత్రం ప్రాణమే ఇచ్చాడు ఆయన. ఆ విషయాన్ని కనుగొనగలం. కాబట్టి ఇది మన లోకాన్ని ప్రకటించవలసిన వారమై ఉంటున్నాం. అయితే ప్రభువు ఆ కార్యాన్ని చేశాడు. ఆయన మరణించాడు. ఆయన చెప్పినట్లే మూడో దినమున తిరిగి లేచాడు. ఆ తర్వాత 40 రోజులు ఏం చేశాడు? 40 రోజులు ఏం చేశాడు? 40 రోజుల పండుగ మనకు. ఏంటి లెంట్ డేసే తెలుసు చాలా మందికి. అసలుది ఉంది గదా! పండుగ దినాలున్నాయి గదా! శ్రమ దినాలే తెలుసు గానీ పండుగ దినాలు. పండుగ దినాలున్నాయి గదా! అపోస్తల కార్యం మొదటి అధ్యాయము. మూడో వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు అగపడే కార్యక్రమం. పునరుత్థాన ప్రత్యక్షతలు, పునరుత్థాన పండుగలు 40 రోజులు. మీకు అర్థమైందా? ఈరోజే స్టార్ట్ అయింది. 40 రోజులు పండుగలు. ఏం పండుగ? మరణాన్ని జయించిన పండుగ. మరణాన్ని సవాలు చేసే పండుగ. మరణమా నీ ముల్లెక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? నీవేం చేయగలవో దాన్నంతటిని యేసుక్రీస్తు సరి చేయగలిగిన వాడు. కాబట్టి ఆ 40 రోజులు ఏం చేశాడు? ఆయన వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. 2 కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ. ఒకటి తన యొక్క అక్షయతను గూర్చిన ప్రమాణాలు, రుజువులు చూపించుట. రెండోది దేవుని రాజ్యమును గూర్చి ఇది అసలైంది కాదు, నీడ, నీ కొరకు అసలైన జీవితం ఉంది. అసలైన జీవితం ఉంది అనేది బోధించడం. ఈ 2 పనులు, ఈ 40 రోజుల్లో ఈ 2 పనులు బాగా చేయాలి అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత 40 దినముల తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళే సమయములో ఆయన ఏం చెప్పాడు? వారి అనేక ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన చెప్పాడు, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. ఆయన వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అన్న విషయాన్ని ప్రభు చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమన్నాడు. వారందరూ వెళ్ళి అక్కడ 120 మంది పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు. పరిశుద్ధాత్మను ప్రభువు పంపించాడు. పంపించిన తర్వాత సంఘం ఏర్పడింది. మీకు అర్థమైంది కదా? నేను ముగించాలంటే వాక్యం మీకు అర్థం కావాలి. సంఘము ఏర్పడింది. పునరుత్థానము తరువాత ఆయన ఆరోహణమై వెళ్తున్నప్పుడు 40 రోజుల తర్వాత వారు అనేక ప్రశ్నలు అడిగినప్పుడు ఇది మీ పని కాదు. మీ పని ఏంటంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. ఆయన వస్తాడు. మీరు శక్తి నొందుతారు. అందరికి తెలియచేస్తారు అనే విషయం చెప్పాడు. ఆ తర్వాత వారు వెళ్ళారు, కనిపెట్టారు. ప్రభు పరిశుద్ధాత్మనిచ్చాడు. సంఘం స్టార్ట్ అయింది. భూమి మీద దేవుని రాజ్యం, దేవుని శక్తి, దేవుని ప్రభావం ప్రవహించగలిగిన స్థలం ఏర్పడింది. సంఘము ఏర్పడింది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు కూడా జరగాల్సిన కార్యం ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా జరగవలసిన కార్యం ఉంది. అదేంటంటే అది దేవుని వాక్యం రాయబడి ఉంది. మనము యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం చూస్తే సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పాడు. ఎవరి మీద? క్రైస్తవుల మీదనా? యూదుల మీదనా? సర్వజనులు. సర్వజనులు అంటే ఇక మధ్యలో బ్రాకెట్ పెట్టి ఎన్ని పెడతారో వాళ్ళంతా సర్వజనులు. అన్యజనులందరి మీద అని కూడా మనం చెప్పొచ్చు. అది చేయబోతున్నాడు. అన్యజనులందరి మీద తన ఆత్మను కుమ్మరించి అన్యజనులందరినీ సంఘములోనికి తీసుకురాబోతున్నాడు. అది పరిశుద్ధాత్ముని యొక్క కార్యం. అది మనుషుల కార్యం కాదు. ఎవరి కార్యం అది? పరిశుద్ధాత్ముడు. సంఘం యొక్క శక్తి ఏంటి?
ప్రకటన కాదు, పరిశుద్ధాత్మ. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో చెప్పాడు. యోహాను సువార్త 16 అధ్యాయంలో మనం చూసినట్లయితే, నేను వెళ్ళుచున్నానన్న విషయాన్ని ప్రభు చెప్పాడు. వెళ్తున్నాననేసరికి ఎప్పుడు ఉంటాడంటే వెళ్తున్నానన్నాడని దుఃఖంలో వారున్నారు. 5వ వచనం చూస్తే, ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవెక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడు నన్ను అడుగుటలేదు గాని, నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖంతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. ఏంటి సత్యం? వెళ్ళడం కాదు. మీకు ఒక అద్భుతమైన విషయం అనేది అక్కడ సత్యం. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. ప్రయోజనం ఏంటి? నువ్వు వెళ్తావంటేనే మా గుండెలు అదిరిపోతున్నాయి, మా పునాదులు కదిలిపోతున్నాయి, మేము లోయలోకి వెళ్ళిపోతున్నాం. కానీ మీకు లాభం. ఏంటా లాభం అనే విషయాన్ని చూస్తే, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆయన వస్తే ఏమవుతుంది? 8, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పిస్తాడు. తర్వాత చూడండి, లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి. లోకమా? సంఘమా? సంఘమే ముందు లోకములో ఉండే. కాబట్టి ఆయన ఒప్పింపజేస్తేనే సంఘముగా మారాము. ఇప్పుడు అన్యజనులు బయట ఉన్నారు. కాబట్టి పాపమును గూర్చి, మనం అంతకుముందు పాపములో ఉన్నాం. మనుషులంతా పాపములో ఉన్నారు. అక్కడి నుండి దేవుడు మనల్ని ఒప్పించి, రక్షించి సంఘంగా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏ వ్యక్తిని దేవుడు దర్శించాలన్నా ఆ వ్యక్తిని దర్శించి ఎక్కడికి తీసుకురావాలి? సంఘములోకి తీసుకురావాలి. కాబట్టి ఆ పని ఎవరిది? పరిశుద్ధాత్మది. పనంతా అయింది. మంది కేవలం నిలబడితే చాలు. కేవలం ఒక మాట చెప్తే చాలు. అది ఏ మాట అయినా ప్రభువుని గురించిన మాట. కొన్ని చోట్ల దేవుడు నేను ప్రేమిస్తున్నాడన్న మాటకు మోకరించారు ప్రజలు. వాళ్ళు మోకరింపజేసింది వీళ్ళు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాన్ని తాకాడు. ఎవరిని ఎలా తాకుతాడో చరిత్రలో అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అది మనం గుర్తించాలి. ఒక ప్రార్థనతో ఒక సిటీ కదిలింది. ఒక ప్రార్థనతో. ప్రార్థన ద్వారా ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు వెళ్ళి కార్యం చేశాడు. సంఘము యొక్క అధునాతనమైన ఆయుధం ఏంటో తెలుసా? ఇప్పుడు మీకు అర్థమైంది. పరిశుద్ధాత్ముడు. మనం ఏం పంపగలమో తెలుసా? పరిశుద్ధాత్ముని. ఆయన దేవుడు. కానీ సంఘము ద్వారా పని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను, నేనండి బాప్తిజం ఇవ్వడం. నువ్వెవరివి? అగ్నిలో ముంచగలిగిన వాడవు. నీవెవరివి? నువ్వు ప్రభువు. ఈ చెప్పుల వారు తాకాలన్న నాకు యోగ్యత లేదు. నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. ఒక సిస్టంలో పరిశుద్ధాత్ముడు సంఘము ద్వారా, సంఘము లేకుండా పరిశుద్ధాత్ముడు పని చేయడు. సంఘము ద్వారా పని చేయాలనుకుంటున్నాడు. అది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? లోకమును ఒప్పింపజేస్తాడు. పాపమును గూర్చి ఎవరిని ఒప్పింపజేయాలి? పాపులను. ఆ విషయాన్ని మనం చూస్తాం. అయితే అందుకు 9 సాక్ష్యము. లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు. విశ్వాసము లేనిది పాపం. కాబట్టి ఎవరిని? లోకులను. లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి. పాపమును గూర్చి అనే విషయాన్ని, నీతిని గూర్చి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తే 9 లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చి, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని గూర్చియో. సంఘాన్ని నీతిని గూర్చి. ఎందుకంటే విశ్వాసంలో బ్రతకాలి. నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును. ఆయన అక్కడికి వెళ్ళాడు అని కాదు. ఆయన ప్రత్యక్షతను నువ్వు విశ్వాసం ద్వారా కనుగొనగలవు. ఆయన ప్రభావాన్ని విశ్వాసం ద్వారా. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. ఆయన ఎదుట ఉన్నట్లుగా ఆ ప్రత్యక్షతలో మనల్ని నడిపిస్తాడు. నీతిని గూర్చి సంఘాన్ని ఒప్పింపజేస్తాడని వాక్యం చెప్తుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు? లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు. ఒప్పించడానికి ఎక్కడి నుండి ఒప్పిస్తాడు? లోపల నుండి.
లోపల నుండి ఒప్పించడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలి. వాళ్ళెక్కడున్నారు? పాపములో ఉన్నారు. పాపముతో ఉన్నారు. పాపముతో ఉండగా, పాపములో ఉండగా వారిలోకి వెళ్ళాలి. చూసారా? ఇదంతా పరిశుద్ధాత్ముడు చేసే పని. సర్వజనుల మీద ఆయన ఆత్మ కుమ్మరించబడుతుంది. సర్వజనులేం పరిశుద్ధులేం కాదు గదా! కానీ వారిని ఒప్పించాలి గదా! వారు ఒప్పుకోరు. వారు సత్యాన్ని దాటేస్తారు. తర్వాత చూద్దామంటారు. తప్పించుకుంటారు. సాతాను కుట్రలో, కుతంత్రంలో పడతారు. ఒప్పుకుంటే వాడు భయపెడుతూ ఉంటాడు. కానీ ఒప్పుకుంటే ఆయనిచ్చే క్షమాపణ, ఆయనిచ్చే నిత్య జీవం, ఆ భయములన్నీ దూరం అవుతాయన్న విషయము లోకానికి తెలియదు. లోకానికి తెలియదు. కాబట్టి లోకానికి తెలియచేసే పని పరిశుద్ధాత్ముడిది. ఆయన సంఘము ద్వారానే పని చేస్తూ ఉంటాడు. ఇది దేవుని వాక్యంలో మనం చూస్తున్న విషయం. నేను ముగింపులోనికి రావాలి. అందుకొరకు మొదటిగా దేవుడు సంఘమును దర్శించబోతున్నాడు. పంట మొత్తాన్ని ఎక్కడికి తీసుకురావాలి? గోడౌన్స్‌లోకి తీసుకురావాలి. మరి గోడౌన్స్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆ వచ్చిన ధాన్యాన్ని గూడా నాశనం చేసే పరిస్థితి ఉంది. దీన్నిప్పుడు క్లీన్ జేయాలి. నేను సార్వత్రిక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. అందులో మనం గూడా ఒక భాగం. ప్రపంచ ఉద్యమం గురించి మాట్లాడేటప్పుడు మన సంఘమే అని కాదు. మన సంఘము కూడా ఒక భాగం. కానీ ప్రపంచాన్ని ఉద్దేశించి ఈ మాటలు మీకు గుర్తు చేస్తున్నాను. మొదట సంఘాన్ని దేవుడు దర్శించబోతున్నాడు. ఏం చెప్పబోతున్నాడు? సరికమ్మని చెప్తున్నాడు. సరికాకపోతే, సరికాకపోతే ఏదో ఒకటి జేయాలిప్పుడు. అర్జెంట్‌గా. టైం లేదు. ఎందుకంటే టైం లేదు. ప్రపంచం మొత్తాన్ని దర్శించాలి. ప్రపంచం మొత్తాన్ని సంఘములోనికి తీసుకురావాలి. మరి సంఘములో ఉన్నవారు ఏ విధంగా ఉన్నారు? కొంతమంది లోకముతో కలిసి ఉన్నారు. లోకం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? ఏం తేడా లేదు. మంచినీళ్ళు వల్లి సముద్రం నీళ్ళు కలిసి మొత్తం సముద్రం నీళ్ళలాగానే ఉంది. సముద్రాన్ని అన్యజనులతో పోల్చాడు గదా! అక్కడ గూడా ఏ విధంగా ఉంది? ఆ భయంకరమైన ఉప్పు ఇక్కడ గూడా అదే పరిస్థితి. కలిసిపోయి ప్రత్యేకంగా ఉండు. ప్రత్యేకతతో ఉండు. విశ్వాసముతో ఉండు. దేవుని యందలి భయముతో ఉండు. నీవు ప్రత్యేకంగా ఉండు. మనం కలిసేది మానవత్వానికి సంబంధించిన విషయాల్లో. మానవత్వానికి సంబంధించిన విషయాల్లో. అంతేకాని వ్యర్థమైన ఆచారాలు, నైతిక విలువలు లేని విషయాలు వాటిలో కాదు మనం కలిసేది. మానవత్వానికి సంబంధించిన విషయంలోనే మనము మానవత్వం కొరకు దాన్ని మించిన దైవత్వం ఉంది. అర్థమవుతుంది దేవుని వాక్యం? కాబట్టి ఎలా ఉన్నారంటే లోకముతో కలిసిపోయి ఉన్నారు. మరికొంతమంది జారత్వం చేస్తూ పరిశుద్ధులు అనుకుంటున్నారు. మీకు అర్థమైంది గదా! వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తూ ఏం చేస్తున్నారు? ఇది ఇప్పుడు ట్రెండు, ఫ్యాషన్ అనుకుంటూ ఉన్నారు. చట్టాలు కూడా ఏం చేస్తూ ఉన్నాయి? మొరపెట్టుకుంటున్నాయి. అయ్యా! మీకోసం ఒక చట్టం తీసుకొచ్చాం. అందులో ఉండకండి. ఇటు రండి, ఇటు రండి. ఈ వివాహ వ్యవస్థలోకి రండి అని మొరపెట్టుకుంటున్నారు. మరికొంతమంది రాజీ పడి సరే ఉండండి అంటున్నారు. అర్థమవుతుంది. లోకంతో ఎలా కలిసారు అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. లోకంతో కలిసిపోతున్నారు. మరి దేవుడు చెప్పిన ఈ మాటలు నిత్య జీవం కొరకు, మరణాన్ని దాటుట కోసం. మనుషులు పెట్టుకునే ఈ చట్టాలు 4 రోజులు బ్రతకడానికి, బ్రతికి చావడానికి. కానీ దేవుడు పెట్టిన ఈ చట్టము దేనికోసము? జీవమును ప్రసాదించడానికి. అది మనం గ్రహించాలి. లోకముతో కలిసిపోయి జారత్వం చేస్తున్నారు. జారత్వం చేస్తూ ఏమనుకుంటున్నారు? మేము చట్ట ప్రకారం బానే ఉన్నాం. నువ్వు చేసే దేవుని వాక్య ప్రకారం ఏంటో తెలుసా? జారత్వము. ఆ తర్వాత వ్యభిచారము. సంఘములో వ్యభిచారము చేస్తూ కూడా ఏమనుకుంటున్నారు? మేమేం చేసాం? ఆమెను విడిచిపెట్టాం. ఇంకొక వ్యక్తిని చేసుకున్నాం. విడిచిపెట్టాకనే చేసుకున్నాం. కానీ వ్యభిచార కారణం కాకుండా నువ్వు చేసేదంతా వ్యభిచారం అవుతుంది దేవుని దృష్టిలో. మరి అన్న వాక్యం సంగతి ఏంటి? లోకముతో కలిసిపోయారు. జారత్వం చేస్తున్నా, వ్యభిచారులుగా ఉన్న, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నా, వాక్యాన్ని నిరాకరిస్తున్నారు, తృణీకరిస్తున్నారు. మాకు వాక్యం అక్కర్లేదు అనుకుంటున్నారు. వాక్యం మాకు వద్దు అంటున్నారు. మరి ఏం చేయాలి దేవుడు?
ఏం చేయాలి? అయ్యా నువ్వు లేకపోతే నాకు లోకం లేదనుకుంటాడా? పిలువబడిన వారిలో ఒక్కడు కూడా ఈ విందు రుచి చూడకూడదు చెప్పగలిగిన వ్యక్తి ఆయన. నేను వాక్యంలోండే మాట్లాడుతున్నాను. పిలువబడిన విందుకు పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన రాజులకు లేని భాగ్యం వారికి దొరికింది. వారు దాని కొరకు నియమించబడ్డారు. కానీ తీర టైం వచ్చేసరికి ఏమంటున్నారు? నేను పెళ్లి చేసుకున్నాను. నేను రాను. రాలేను. నేను పొలం కొన్నాను. రాలేను. పొలం ఎవడు కొనమన్నాడు? సరే పొలం కొన్నావు. దాన్ని కాదంటావా? పొలంలో చచ్చిపోయి ఈ పొలంలోనే సమాధి చేయబడాలి. అదే నువ్వు లాస్ట్. కానీ అక్కడ మరణములోండి నిత్య జీవం కొరకైన పిలుపు. కాబట్టి నేను రాలేను. నేను 5 జతల ఎడ్లు కొన్నాను. వ్యాపారం చాలా డెవలప్ అయిపోయింది. కాబట్టి నేను రాలేను. ఏంటి పరిస్థితి? కాబట్టి దేవుడన్నాడు, ఆ పిలువబడిన వారిలో, ఆ ఏర్పాటు చేయబడిన వారిలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడకూడదు. చెప్పగలిగేవాడా లేడా? చెప్పగలడు ఇప్పుడు కూడా సంఘములో చెప్పగలడు. మోషేకు ఎదురుగా కోరహు అందరినీ తన వైపు తిప్పుకొని దేవుని భయము లేకుండా ప్రవర్తిస్తే దేవుడు ఏం చేశాడండి? భూమి 2 ముక్కలై డైరెక్ట్‌గా పాతాళంలో పడ్డారు శరీరంతో. ఆ దేవుడు. అందుకే హెబ్రీ పత్రికలో చెప్పాడు. భయభక్తులు కలిగి ఉండాలి అనే విషయాన్ని, ఆయన దహించు అగ్ని అన్న విషయాన్ని కూడా మర్చిపోకూడదు. ఆయన న్యాయాధిపతి అని కూడా మర్చిపోకూడదు అనే విషయాన్ని చెప్పాడు. కాబట్టి ఈరోజు సంఘమునకు టైం ఇస్తున్నాడు. ఇది ఇక్కడ వాక్యం ఏంటంటే సంఘానికి టైం ఇస్తున్నాడు. ఎందుకంటే అన్ని జనులందరినీ కూడా వందల కోట్ల ప్రజల్ని దేవుడు తీసుకురావాలి. వందల కోట్ల ప్రజల్ని దేవుడు తీసుకురావాలి. అయితే ఎవరైతే లోకమైపోయారో, ఎవరైతే లోకమునకు సంఘమునకు తేడా లేని పరిస్థితి అయిపోయిందనుకోండి. ఏంటది? అలాగే వాక్యాన్ని నిరాకరిస్తున్నారు. వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. వాక్యానికి అవిధేయులుగా ఉన్నారు. వాక్యం అక్కర్లేదంటున్నారు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని ఏం చేయాలి? వనకాలి అన్నాడు. మాకు కూడా తెలుసులే అంటున్నా. ఏంటది? ఇలాంటి ఒక గుంపును గురించి మనం చూస్తాం. ఎందుకంటే పరిచర్య మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది ఆ రోజున. ఎలాంటి వాడైనా ప్రపంచం మొత్తంలో వారి కిందికి రావాలి. ఎఫ్రాయిం గోత్రాన్ని దేవుడు కోరుకున్నాడు ఆ రోజు. ఆ రోజు ఎఫ్రాయిం గోత్రాన్ని ఆ విధంగా నడిపిస్తున్నాడు. యోసేపును బట్టి యోసేపు ఇంటి వారికి ఆ పరిచర్య అప్పగించాడు. అప్పగించినప్పుడు ఏలీ కాలం, మొదటి సమూయేలు గ్రంథం ఏలీ కాలమునకు వచ్చేసరికి ఎలా ఉంది వ్యవస్థ అంటే దేవుని భయం లేదు. దేవునికి అర్పించేదాన్ని ఆ అర్పణ పూర్తి కాకముందే తిండిబోతులుగా మాంసం అది ఉడికించి దేవుని కొరకు అర్పణ చేయకముందే ఉడికింది తినడు యాజకుడు. కాల్చుకొని తినాలి. ఆ పచ్చి మాంసం ఉడకక ముందే ఇచ్చేసాయి. అది దేవునికి నైవేద్యం కొరకు అర్పించేది. దేశం మీదకి శాంతి రావడానికి కొరకు చేసే కార్యక్రమం దేవుడు చెప్పినది. అన్నా కూడా పెట్టుకున్న మధ్యలో వారిని ఏమనాలి? బలవంతంగా తీసుకొని పోతాడంట యాజకుడి కొరకు. ఇలా తయారైంది వ్యవస్థ. అలాంటి వ్యక్తులందరూ వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. దేవుడంటే భయము లేదు. దేవునికి అన్నప్పుడు మోకరించాలి. ఎవడు దీనుడు కావాలి. తర్వాత నలిగిన హృదయము గలవాడై నా మాట విని వనకాలి. దేవుని వాక్యం విన్న తర్వాత ఒక్క అడుగు వెనక్కి వేయకపోతే ఏ మనిషి అండి? ఎవరైనా దేవుని వాక్యం ముందు, అందుకే వాక్యం ముందు మోకరించాలి. మోకరించి వాక్యాన్ని చదువుతా అనే ఒక అలవాటు. ఎందుకంటే ఈ వాక్యం ముందు నేను ఇలా ఉండాలి అనేది. అది మనం గ్రహించాలి. యాకోబు చనిపోయే పరిస్థితి, నిలబడలేని పరిస్థితి, అవసాన కాలము, ఆ కర్ర పట్టుకున్నా కూడా ఆ యొక్క స్థిరంగా నిలబడలేని పరిస్థితిలో దేవునికి నమస్కరించుట కోసం ఆ కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాడు. వణుకుతూ ఆ కర్ర పడిపోయింది అనుకోండి, విరుచుకు పడిపోతాడు, తల పగిలిపోద్ది. కానీ నమస్కారం చెయ్యాలి దేవునికి. ఎలాంటి వృద్ధున్నైనా, శరీరం ఏ పరిస్థితి ఉన్నా ఆయనకు నేను మొక్కాలి. ఆ భయం ఉంది చూడండి. అందుకే దేవుడు అన్నాడు ఆ ఏలి కుటుంబం దగ్గర, నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తాను, నన్ను
తృణీకరించువారు తృణీకారాన్ని పొందుతారు అన్న మాట చెప్పాడు. అప్పుడేం జరిగింది అనే విషయాన్ని మనం చూస్తే కీర్తన గ్రంథం 78వ కీర్తనలో ఆ మాటలన్నీ మనకు కనబడతాయి. 78వ కీర్తనలో 60వ వచనం చూస్తే, షీలోహు మందిరమును తాను మనుషుల్లో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. తాను స్థాపించాడు. అడ్రస్ ఇది అని. తాను స్థాపించిన గుడారాన్ని తాను విడిచిపెట్టాడు. తర్వాత ఇంకా క్రిందికి మీరు చదివితే 67 పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను, ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. అప్పటి వరకు అదే నడిపిస్తుంది. తర్వాత యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. మార్చేశాడు దేవుడు. అంటే ఇప్పుడు కూడా అలా చేయబోతుంది. టైం ఇచ్చాడు. టైం ఇస్తున్నాడు. టైం ఇచ్చినప్పుడు అంతా మా చేతుల్లోనే ఉంది, మమ్మల్ని కాదని ఎవరు అని అనుకుంటే కొంతమందిని ఏం చేస్తా అంటే మరణానికి అప్పగిస్తాడు. నంబర్ 1. కొంతమందిని శ్రమలకు అప్పగిస్తాడు సిగ్గుపడునట్లుగా. నంబర్ 2, అందులో భాగం. కొంతమందిని మీరు నాకు అక్కర్లేదని వారిలో నుండి దేవుడు పని చేయకుండా ఉంటాడు. వాని ప్రక్కన పెడతాడు. వారు ఊరికే తమ అనుభవాన్ని అంతా చూపించుకునే తప్ప దేవుడి చిత్తాన్ని కానీ, దేవుని పని కానీ, దేవుని ఆలోచన కానీ, దేవుని దర్శనం కానీ వారికి ఉండదు. దాని ద్వారా జీతం కూడా దేవుడు చెప్తే కదా జీతం ఇచ్చేది. మనకి ఇష్టమైనదంతా మనం చేసుకుంటే అక్కడ ఎందుకు ఎగ్జామ్‌లో మనకి ఇష్టమైనదంతా రాస్తూ ఎందుకు మార్కులు ఇస్తారు? కదా! మీకు అర్థమవుతుంది కదా! కాబట్టి మనం గ్రహించాలి. దేవుడు పక్కన పెడతాడు. భయపడకపోతే, సరి చేసుకోకపోతే, కొన్ని మేజర్ విషయాల్లో ఉన్న వారి కోసం ఈ మాటలు మీకు గుర్తు చేస్తున్నా. జారత్వం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, అలాగే గర్విష్ఠులుగా ఉంటూ, దేవుడి భయము లేకుండా ప్రవర్తిస్తూ, దురాశ పరులు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమునకే పెద్ద పీట. శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుట అనేది ఒకప్పుడు. ఇప్పుడు శరీరం మనసు కాదు, ఆత్మ ఫలమేమనగా దానికి పెద్ద పీట వేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. శరీరము దానికి సంబంధించినంత నశించిపోతాయి. తినుట ద్వారా, తాగుట ద్వారా, ధరించుట ద్వారా వచ్చేదంతా కూడా దేవుడు గొప్ప చేయడు. దాంట్లో ఏ గొప్పతనం లేదు. వ్యక్తిత్వం అది మనం గ్రహించాలి. ఆత్మ, జంతువుకు మనకు మధ్యలో తేడా ఏంటి? ఆత్మను బట్టి మనకు విలువ ఉంది. లేదంటే ఆ విధమైన పరిస్థితే కలుగుతుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి అనేకులు చూసిందంత కావాలి. ఆ కోరుకుండే తప్పు. కళ్ళు ఇవ్వడమే దేవుడు చేసిన తప్ప? చూసిందంతా నీవు కోరుకోవద్దు. కోరుకుంటేనే తప్పు అక్కడ. ఆశించుట, నేత్రాశ, శరీరాశ, నేత్రాశ. దాని కొరకు దేవుని వాక్యం ఏంటి, న్యాయం ఏంటి, నీతి ఏంటి అనే దాని దగ్గరికి వెళ్ళకుండా నాకు కావాలి, అది తప్పు. చూసినంత కూడా నాకు కావాలి, చూసిన ధనం కావాలనుకునేవాడు దొంగ ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. మనం కూడా ఎవరము అలా ఆలోచిస్తే ఇది దొంగలు ఆలోచించే విధానం. ధనం చూస్తే మనం ఎందుకు ఆశిస్తాం? దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, నాకు కావలసినవి దేవుని చేతిలో ఉన్నాయి అని మనం అనుకుంటాం. నీతిమంతుడు అనుకుంటాడు. అలా కాకుండా చూసిందంతా కూడా ఎవరో దాన్ని నువ్వెందుకు ఆశిస్తావు? ఎవరి ధనాన్నో, ఎవరికి సంబంధించిన దాన్నో నువ్వెందుకు ఆశిస్తావు? అలా ఆశిస్తే ఏమవుతుంది? నేత్రాశ. చూసిందంతా కూడా అది ప్రమాదకరమైన పరిస్థితి అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఈ విధమైన దాంట్లో అభ్యాసం పొందుతున్నారు. పాపము మానలేని కన్నులు అన్నాడు వాక్యంలో. పాపము మానలేని కన్నులు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, మారడానికి సంఘానికి అవకాశం ఇస్తున్నాడు. మొన్నటి దినమున మార్చి నెల చివరి 31వ తేదీ అమెరికా నుండి ఒక ప్రవక్త ప్రవచించాడు ఇండియా కోసం. అందులో ఈ విషయాలన్నీ చెప్పాడు ఆయన. ఇంగ్లీష్లో ఉంటుంది అది. దాంట్లో నుండి ఆయన చెప్పాడు, ఇండియా కొరకు దేవుడు మాట్లాడమని చెప్తున్న విషయాలు అని మొదలుపెట్టాడు ఆయన. అందులో ఇండియా నుండి రివైవల్ తీసుకురావాలనుకుంటున్నాడు. కాబట్టి ఏం కావాలి? దేవుడు ఏదైతే చెప్పమన్నాడో దానికి సంబంధించిన మాటలు ఆయన చెప్పాడు. కాబట్టి టైం ఇస్తున్నాడో, నువ్వు ఏ పాపములో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా అక్కడి నుండి బయటికి రావడానికి టైం ఇస్తున్నాడు అని ఒక్కొక్క దాని గురించి ఆయన మాట్లాడాడు. అది ఉంటుంది, మీరు చూడండి. కాబట్టి మనం గ్రహించాలి, దేవుని వాక్యములో నుండి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు. మన ప్రకటన గ్రంథంలో ఈ మాటలు చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం.
రెండవ అధ్యాయంలో 21వ వచనం నుండి మనం చూస్తే, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని అన్న విషయాన్ని చెప్పాడు. అలాగే 22లో ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును అని చెప్పాడు. 23లో దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన దాన్ని బట్టి అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీయు తెలుసుకొనును. ఇటువంటి విషయాలు కూడా చెప్పారు. సమయము దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సార్వత్రిక సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ విషయాలు మీకు గుర్తు చేస్తున్నాను. అలాగే సాతాను ప్రతి చోట ఉన్నాడు గనక ఎవరు దేనికి అతీతులు కారు. ఒకవేళ మనం ఏ గుంపులో ఉన్నామో, ఒక గుంపుని గురించి మాట్లాడు, ఆ గుంపుకు కూడా దేవుడు తీర్పు కాదు, ఏమిస్తున్నాడు? సమయం ఇస్తున్నాడు. సమయం తర్వాత ఎలాగో తీర్పు ఉంటుంది, కానీ సమయం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు 100 కోట్ల మందిని దర్శించాలి. 100 కోట్ల మందిని దర్శించాలని దేవుడు సమయం ఇస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి సమయం ఇచ్చినప్పుడే మనము సద్వినియోగపరుచుకోవాలి. అందుకొరకు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు, మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని నా తట్టు తిరగండి అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. షీలోహులో తాను స్థాపించిన గుడారాన్ని ఆయన విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన మాట్లాడాడు, సమయం ఇచ్చాడు, కానీ వారు వినలేదు. దాని గురించి మనం చూస్తున్నాం. ఇది మొదటి గుంపుకు సంబంధించిన విషయం. రెండో గుంపు చిన్న చిన్న బలహీనతలు. అవి మేజర్ విషయాలైతే చిన్న చిన్న బలహీనతలు. నిర్లక్ష్యంగా ఉండడం, దేవుని విషయాల్లో షార్ప్గా లేకపోవడం, దేవుని వాక్యం విషయంలో, దేవుని సహవాసం విషయంలో కాకుండా లోక సంబంధమైన విషయాల్లో షార్ప్గా ఉండడం, దేవునికి సంబంధించిన విషయం చేద్దాంలే అని నిర్లక్ష్యం. దేవుని కొరకు చేయగలిగిందంతా ఎప్పుడు చేస్తాం? తర్వాత లేకపోతే ఏంటి? టైం లేకపోతే తర్వాత? ఉన్నప్పుడే చేయి, బలం ఉన్నప్పుడే చేయి, అవకాశం ఉన్నప్పుడే చేయి. దేవుని కొరకు చేయగలిగిందంతా ఈ రోజే చేయి, రేపు కాదు. ఈ రోజంతా దేనికి? తినడానికి త్రాగడానికి. తిని మనం ఏం చేశాం? అదే చెప్దామా వెళ్ళి, ప్రభువా ఫలానా రోజు ఇది తిన్నాను, ఫలానా రోజు ఇది తిన్నాను చెప్తాం. లేకపోతే ఏది చెప్తాం? దాన్ని చేద్దాం మనం ఇప్పుడు. దేవుని కొరకు ఏం చేయాలనుకుంటున్నావో దాన్ని అంతటిని ఇప్పుడే చెయ్యాలి. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి. దేవుని కొరకు మనం ఎంత షార్ప్గా ఉండగలమో అక్కడికి రావాలి. దైవికమైన విషయాలను మనం ముందు పెట్టుకోవాలి అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇక్కడ 3వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచు. ఆ క్రియలు కూడా నువ్వు అనుకుంటున్నావు, అప్పుడప్పుడు చదువుతున్నాను, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నావు, అప్పుడప్పుడు అవి కూడా చచ్చిపోయేటట్టు ఉన్నాయి. అవి కూడా దేవుని సన్నిధిలో నువ్వు చెప్పుకుంటట్టు రెగ్యులర్గా, ఒక రోజు కాకపోయినా ఒక రోజు రెగ్యులర్గా అని చెప్పే పరిస్థితి కూడా, అవి కూడా దిగజారిపోతున్నాయి. ఆ క్రియలు కూడా సంపూర్ణంగా లేవు. వాటిని బలపరుచు, వాటిని స్థిరపరుచు, రెగ్యులర్గా వాటిని చేస్తూ ఉండు, స్థిరంగా, నమ్మకంగా. అదైనా నమ్మకంగా చేస్తూ ఉండు అని చెప్పాడు. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు, దేవుడు గుర్తించి అంతగా లేదు. అప్పుడప్పుడు అంటున్నాం దాన్ని, మనమే బలహీనపరుస్తున్నాం. ప్రార్థన అప్పుడప్పుడు చేస్తున్నాను, అప్పుడప్పుడు పోగొడుతున్నాను, మనమే అంటున్నాం. బలపరుచు, దాన్ని స్థిరపరుచు, ఉండనివ్వు దాన్ని. ప్రతిరోజు దాన్ని ముందు పెట్టు. లేదంటే ప్రతిరోజు దేన్ని ముందు పెడుతున్నాం? ఈ జీవితాన్ని, శరీరం కొరకు ఇక బ్రతకాలి కదా, దాని కొరకు మొదటి స్థానం ఏది ఉండాలి? శరీర సంబంధులకు ఏది మొదటిదో నీకు కూడా అదే మొదటిదా? కాదు. దేవుని ఎదుట చెప్పుకోగలిగిన క్రియలను అవి బలపరుచు. ఆ క్రియలు సంపూర్ణంగా దేవుని ఎదుట కనబడనివ్వు. సంపూర్ణంగా లేవవి, దేవుడు గుర్తించే అంత స్థాయిలో లేవు. ఉంచు వాటిని ఆ విధంగా. హల్లెలూయా. వాటిని ఆ స్థానంలో ఉంచుదాం. వేటిని గురించి మనం చెప్పుకుంటున్నామో, దేవుని ఎదుట నేను ఆత్మ సంబంధిని అని దేని గురించి చెప్తున్నా, వాటిని బలపరుస్తాం, వాటిని స్థిరపరచాలి. సంపూర్ణమైనవిగా అవి కనబడాలనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. అందుకొరకు సరి చేసుకొని అలాగే దేవుడు చేయబోతున్న కార్యాలు తెలుసుకోవాలి. అలాగే ఆలోచించడం మొదలు పెట్టాలి. ఎంత ఆలోచిస్తే అంత మనకు అర్థమవుతుంది. ఆలోచించి వాటిని తర్వాత ఏం చేయాలి? కోరుకోవాలి. అవును ప్రభువా, ఇది జరగాలి, ఈ విధంగా జరగాలి. ప్రపంచం ఇలాగే ఉండిపోతే అనేకులు నశించిపోతున్నారు. కనుల ముందే ఎంతమంది
నశించి నరకానికి పోతున్నారు. వాళ్ళకి చెప్పలేకపోతున్నాం. అనేకులు ఆ విషపూరితమైన వాతావరణానికి గురైపోతున్నారు. ద్వేషించేవారవుతున్నారు. తృణీకరించేవారవుతున్నారు. అపహాసకులవుతున్నారు. అపహాసకులవుతున్నారు. వేదాంతమే ఏమైపోతుంది? హాస్యాస్పదమైన పదంగా వాడుతున్నారు. వేదాంతం అంటే ఏంటి? మననాన్ని దాటగలిగింది. దేవునికి సంబంధించింది. జ్ఞానానికి మించింది. పరిమితికి మించింది. వేదాంతాన్ని ఎలా వాడుతున్నారు? ఆ! వేదాంతం చెప్పొచ్చాడు అన్నట్లుగా వాడు. అంటే అది కూడా ఎంత చులకనైపోయింది. మరణం దగ్గర అలా చెప్పగలవా నువ్వు? సమస్యలు నిన్ను చుట్టుముట్టినప్పుడు చెప్పగలవా? నీ ఆరోగ్యం నీ చేతిలో నుండి జారిపోతుందని డాక్టర్ చెప్పినప్పుడు ఏమవుతుంది? అప్పుడు చెప్పగలవా? దేవుని మాట ఎంత శక్తివంతమైంది. దాన్ని చులకన చేస్తున్నారు. కాబట్టి మనము ఆ విషయాలు గ్రహించాలి. మనము కోరుకోవాలి. ప్రభువా త్వరగా జరగాలి నీ కార్యాలు. మనం ప్రార్థన చేయాలి త్వరగా. ఎందుకంటే అనేకులు ఇంకా అజ్ఞానంలోకి వెళ్తున్నారు. ఇంకా ద్వేషంలోనికి వెళ్తున్నారు. ఇంకా నీ మాటలకు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఆలోచించాలి. దేవుడేవి తెలియజేస్తున్నాడు ఆలోచించాలి. దేవుడు ఏ కార్యాలు చేయబోతున్నాడు. చెయ్యాలి. సమయం ఆయన చేతిలో ఉంది. సమయం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మరి ఆ సమయాన్ని దేవుడు ఎలాంటి ముగింపులోకి తీసుకొస్తాడు? నా వల్ల కాలేకపోయింది. 6 కొడదాం అనుకున్నాను కానీ వీలు కాలేదు. ఏంటి? ఒక పవర్‌ఫుల్ బ్యాట్స్‌మన్ ఉన్నాడనుకోండి నంబర్ 1. ఆ వ్యక్తి చేతిలో లాస్ట్ ఓవర్ ఉందనుకోండి. ఏం చేస్తాడండి? ప్రతి బంతిని 6కు మళ్లించడానికే చూస్తాడు. అర్థమైందా? అది మిస్ అవుద్దేమో ఎందుకు మిస్ అవుద్దని చెప్పగలడు. ఎందుకంటే తనకు తెలుసు కదా! దేన్ని ఎలా ఆడాలో. నంబర్ 1 గదా! నంబర్ 1 వ్యక్తి ఏం చేస్తాడు? ఎవరు ఎప్పుడు చేయలేనన్ని పరుగులు చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. మరి దేవుడు ఆ నంబర్ 1 ఆ దేవుడు ఆ కాలము సమయం ఆయన చేతుల్లో పెట్టుకున్నప్పుడు ఆ కాలాన్ని ఎలా ముగిస్తాడు? పేలవంగా ముగిస్తాడా? ఆలోచించండి. ఇదివరకెన్నడూ లేనట్లుగా ముగిస్తాడా గాని? అది మనం గ్రహించాలి. దాని కొరకు అనేకమైన విషయాలు చెప్పాడు. ఈ కడవరి మందిరము యొక్క ప్రభావము, మహిమ మొదటి మందిరము యొక్క మహిమను మించుతుంది అన్నాడు. పోల్చడానికే ఎందుకు పనికిరాని స్థితిలో చెప్పాడు ఈ మాట. అది మనం గుర్తించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకోవాలి. ఆలోచించాలి. అవును ప్రభు ఇది జరగాలి, కోరుకోవాలి. ఇవన్నీ మన పనులు. ఆలోచించాలి, వినాలి. ఆలోచించాలంటే మెటీరియల్ కావాలి గదా! అందుకు వినాలి ముందు దేవుడేం చెప్తున్నాడు, ప్రవక్తల ద్వారా ఏం చెప్తున్నాడు, వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడు. వినాలి, అలాగే గ్రహించాలి, ఆలోచించాలి, కోరుకోవాలి, అపేక్షించాలి, ప్రార్థన చేయాలి. అది మనం గ్రహించాలి. అలాగే ప్రార్థన చేస్తున్న వారు ఇంకా అధిక ఆసక్తితో ప్రార్థించాలి. ప్రార్థన చేస్తున్న వారుగా ఉన్న మనము ఇంకేం చేయాలి? ఇంకా సమయం ఇంకా దగ్గరకొస్తుండగా ఇంకా అధికమైన ఆసక్తితో ప్రార్థించేవారుగా ఉండాలి. ఇదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 24లో ఇంతకుముందు ఏవైతే మనం చదువుకున్నామో 23 వరకు ఆ తర్వాత చెప్తున్నాడు. అయితే తుయతైరులో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని మాత్రము గట్టిగా పట్టుకోండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో. ప్రార్థన ఉందా? ఆ ప్రార్థన గట్టిగా పట్టుకో. ఏ ప్రార్థన కావాలి? ప్రభువా సమాజం అంతటిని నువ్వు దర్శించాలి. ప్రజలందరిని కదిలించాలి. పరిశుద్ధాత్మ అందరి మీద కుమ్మరించబడాలి. సర్వ జనుల మీద. మేము వెళ్ళలేం. మేము ఒప్పించడానికి ప్రయత్నించలేం. ఒకవేళ మాకు సన్నిహితులుగా ఉన్న వారిని ఒప్పిస్తే కూడా వారు తర్వాత అంటారు. దాటివేయడం మానవ స్వభావం. నేను కూడా అనేక సార్లు దాటివేశాను గదా! అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ నువ్వైతే చేయగలవు అని దేవుని సన్నిధిలో ఆసక్తితో ప్రార్థించాలి అన్న విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఎటువంటి గొప్ప విషయాలు. మీ పైన మరి ఏ భారం పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా అంతం వరకు ఏముండాలి? జాగ్రత్తగా ఆ ప్రార్థన జాగ్రత్తగా కొనసాగించాలి. చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. దేవుడు అధికారం ఇస్తాడు. జనుల మీద అధికారం. మనం చెప్పిందే జరుగుద్ది. ఇదంతా ఎందుకు పొందుకోవట్లేదు? జాగ్రత్తగా చేయట్లేదు. పడుతున్నాం. మరి దేనికి జాగ్రత్త పెరుగుతుంది? లోక సంబంధమైన విషయాలు. అలా బ్రతికి జీవితాన్ని ముగిస్తావు.
కానీ అందరిని రక్షించుకోవాలంటే జాగ్రత్తగా దేవుని క్రియలు చేయాలి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. 3:11 చూడండి. ప్రకటన 3:11లో మనం చూసినట్లయితే, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఏ ప్రార్థన ఉందో ఆ ప్రార్థన పోగొట్టుకోవద్దు. అది ప్రభు మనకు తెలియజేస్తున్న విషయం. ఏ ప్రార్థన అయితే మనము కలిగి ఉన్నామో ఆ ప్రార్థనను మనం గట్టిగా పట్టుకోవాలి. ఇంకా అధిక ఆసక్తితో మనం ప్రార్థించాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి కాబట్టి సరిచేసుకొనవలసిన విషయాలు సరిచేసుకొని, నిర్లక్ష్యంగా ఉంటున్న వాటి విషయంలో సరిచేసుకొని, దేవుని కొరకైన విషయాలు పోస్ట్‌పోన్ చేస్తున్న విషయంలో సరిచేసుకొని, మేజర్‌గా ఉన్న వారికి కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. సార్వత్రిక సంఘములో ఎక్కడ కూడా మనం గ్రహించాలి. అలాగే చిన్న చిన్న విషయాలు అనగా దేవుని విషయాల్లో నిర్లక్ష్యము, లోకం విషయంలో ఆసక్తి. అటువంటిది మానుకొని మనము సరిచేసుకొని, దేవుని కార్యాలు విని, తెలుసుకొని, ఆలోచించి, అపేక్షించి ప్రార్థించేవారుగా ఉండాలని ప్రార్థన చేస్తున్న వారు, సరిచేసుకొని ప్రార్థన చేస్తున్నవారు మరింత అధిక ఆసక్తితో ప్రార్థించాలని, పట్టుదలగా ప్రార్థించాలని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. ఆ విధంగా సరిచేసుకొని దేవుని కార్యాలు ఆలోచిస్తూ, వాటిని అపేక్షిస్తూ పట్టుదలగా ప్రార్థించుటకు దేవుడు మన హృదయములను ప్రేరేపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.